ఫ్యాన్ రెక్కలు 3 రెక్కలు 30 రెక్కలుగా విరగొట్టాల్సింది. చెత్తపై పన్ను ఎప్పుడైనా వేశారా? ఏ ప్రభుత్వం అయినా చెత్తకి పన్ను వేసిందా? అమ్మా, మీరందరూ చెత్త పన్ను కడుతున్నారా లేదా? కట్టిన ఎవరైనా ఉన్నారా? ఒక్కలు. రోడ్లు ఉన్నాయా? గ్యాస్ ధర పెరిగిందా లేదా? పప్పు ధర పెరిగిందా లేదా? నూనె ధర పెరిగిందా లేదా? కరెంటు బిల్లు ఎన్నిసార్లు పెంచాడు? ప్రతి ఒక్కటి పెంచుకుంటూ పోవడమే తప్ప ఈ ప్రజలకు మిగిలింది ఏమీ లేదు. ఒక బండి మీద సామాన్యుడు భార్య పిల్లలు తీసుకొని ప్రయాణిస్తే 10 కిలోమీటర్ల దూరం వెళ్ళగానే ఇంటికి వచ్చే కబురు ఏంటో తెలుసా? దానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాడు పని, రోడ్లు నిర్వీర్యం చేయటం. ప్రజలకి చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఏమైనా ఉన్నాయా? మన పిల్లలకు ఒక ఉద్యోగం అయినా వచ్చిందా? ఒక్క రోడ్డు అయినా వేశాడా? ఒక్క మంచి పని ఏమైనా చేశాడా? ఉద్యోగస్తులకి న్యాయం జరిగిందా? వ్యాపారస్తులకి న్యాయం జరిగిందా? సామాన్యమైనటువంటి ప్రజలకు న్యాయం జరిగిందా? ఏ వర్గానికి కూడా బాగు చేయడం రానటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇది 5 సంవత్సరాల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనందరికి ఇచ్చినటువంటి హక్కు ఓటు అనే ఆయుధం మీ అందరి చేతిలోకి ఉంది. మే 13న మీరే నిర్ణేతలు, మీరే న్యాయ నిర్ణేతలు. మీరు ఏదైతే నిర్ణయిస్తారో, మీరు ఎవరినైతే అసెంబ్లీకి పంపిస్తారో, మీరు ఎవరినైతే లోక్సభకు పంపిస్తారో వ్యక్తిగత ఆలోచించి మంచి వ్యక్తిని ఎన్నుకుంటే 5 సంవత్సరాలు మన జీవితాలు బాగుపడతాయి. తప్పు పని చేస్తే, తప్పుడు నిర్ణయం తీసుకుంటే 5 సంవత్సరాలు కాదు, ఇప్పుడు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది ఆంధ్రప్రదేశ్. మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గాని ఏమైనా పొరపాటు జరిగి, మనందరం కానీ ఏదైనా పొరపాటు జరిగి డబ్బులకు ఆశపడి వాళ్ళు చెప్పిన మాయ మాటలకు కానీ నమ్మి తప్పు చేశామో ఈ రాష్ట్రంలో మన బతుకులు బాగుపడవు. ఈ రాష్ట్రంలో మనకి బతికే హక్కు లేదు. తరిమి కొట్టే మహేష్ కుమార్ యాదవ్ గారికి స్వాగతం. సుస్వాగతం. మన పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారు పార్లమెంట్ కు పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి అయినటువంటి పుట్ట మహేష్ కుమార్ యాదవ్ గారికి స్వాగతం పలుకుతూ మన బలరాం గారిని పుట్ట మహేష్ యాదవ్ గారికి ఈ రకంగా పరిపాలన సాగుతున్నటువంటి తరుణంలో 5 సంవత్సరాలు బటన్ నొక్కే కార్యక్రమం ముందుకు సాగలేదు అనేది మనం అందరం కూడా ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మరి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి. ఈ ప్రాంతాల అభివృద్ధి కావాలన్నా మరి అలాంటి వ్యక్తిని మనం ఎన్నుకున్నట్లయితే ఈ ప్రాంతం అభివృద్ధి చెందడమే కాకుండా మరి ఈ రాష్ట్రంలో పరిశ్రమలు కానివ్వండి, మరి సాఫ్ట్వేర్ కంపెనీలు కానివ్వండి వచ్చినట్లయితే ఈ యువతరానికి అందరికీ కూడా ఇవన్నీ కూడా అభివృద్ధి చెందుతాయో, ఈ రాష్ట్రం ముందుకు సాగుతనే ఉద్దేశంతో మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేసి మరి గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు పర్యాడు కోటరామారావు గారు మీ ప్రాంత వాసి, మరి అదేవిధంగా ఈ రోజున పోటీలో ఉన్నటువంటి చంటి గారు కూడా ఈ ప్రాంత వాసి కూడా ఉంటుందనేది మనం అందరం కూడా ఒక్కసారి ఆలోచన చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మరి ఈ యొక్క ప్రాంతం నుంచి ఈ యొక్క ఉన్నటువంటి 50 డివిజన్లను 43 డివిజన్లు అత్యధిక మెజార్టీ వన్ సైడ్ ఓవర్లాగా తెలుగుదేశం ప్రభుత్వానికి రేపు 13వ తారీఖున 2 ఓట్లు కూడా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ధన్యవాదాలు.
వేరే ప్రోగ్రామ్ ఏదో ఉంది, నేను తొందరగా వెళ్ళిపోతా, నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. అక్కడ కూడా మేము ప్రోగ్రాం పెట్టుకోవడం, మేము అందరం కలవడానికని ఇక్కడికి వచ్చాను. ఒక 2 మాటలు చెప్తాను మీకు. ఇవాళ ఈ ప్రజాగలం ఇవాళ మీరు ఇది చూస్తే ఎవరు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ చూస్తే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా చేసిందంటే ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఎక్కడన్నా ఎవరన్నా బాగుపడ్డారా ఈ గవర్నమెంట్లు అంటే ఎవరు బాగుపడలేదు. బీసీలైనా కానివ్వండి, మహిళలైనా కానివ్వండి, యువత అయినా కానివ్వండి, ఎవరైనా కూడా బాగుపడలేదు. ఈ ఏదైనా పెద్దపీట వేసి గవర్నమెంట్ అయినా పార్టీ అయినా ఏదైనా ఉందంటే అది ఒక టీడీపీ గవర్నమెంట్ ఒకటే, టీడీపీ పార్టీ ఒకటే. అది ఆ రోజు నందమూరి తారక రామారావు గారు, అలాగే మన చంద్రబాబు నాయుడు గారు ఒకరే. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఈ రాక్షసుడు నడవాలంటే ఈసారి ఎట్టి పరిస్థితిలో టీడీపీ గవర్నమెంట్ రావాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఇవాళ టీడీపీ పార్టీ రావడం అంటే మీరు గెలవడమే. ఎందుకంటే ఇవాళ మీ యువతకు ఉద్యోగాలు లేవు, అలాగే ఐటీ పరిశ్రమలు రావడం లేదు, ఇండస్ట్రీస్ రావడం లేదు, చాలా బాధల్లో ఉన్నారు జనాలు. ఇవన్నీ కూడా మనం బయటపడాలంటే టీడీపీ గవర్నమెంట్ ఎంతైనా రావాల్సిన అవసరం ఉంది. ఇవాళ మీరు అందరూ కూడా నన్ను ఆశీర్వదించమని కోరుకుంటూ, నాకు సైకిల్ గుర్తు మీద ఓటేసి, అలాగే చెంటి అన్న గారిని కూడా సైకిల్ గుర్తు మీద ఓటేసి హై మెజారిటీతో గెలిపేయాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం. జై బీజేపీ, జై టీడీపీ, జై జనసేన. ఏలూరు బాగుపడుతుంది. మనల్ని ఏలూరుని అలంకరించినటువంటి జనసేన, భారతీయ జనతా పార్టీ మాజీ ఇడా చైర్పర్సన్ శ్రీమతి మధ్యాహ్నపు ఈశ్వరి బలరాం గారికి, భారతీయ జనతా పార్టీ నాయకులు మా అన్నగారు శివగారికి, మాజీ అత్యధిక మరి ఆశీర్వాదిస్తానికి, సంటి గారిని ఆశీర్వదిస్తానికి మీరందరూ కూడా వచ్చినందుకు మీ అందరికీ. పోటు దొంగలు పడ్డారు. ఏదైతే 2019 ఏప్రిల్ 11 జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు అయిన తర్వాత ఈ రాష్ట్రంలో వైసీపీ అనేటువంటి బందిపోటు దొంగలు పడి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుస్ అన్ని కూడా దోపిడీ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతీ యువకుల యొక్క జీవితాలను సర్వనాశనం చేసి ఏ ఒక వర్గానికి కూడా ఉపాధి లేనటువంటి నిరుద్యోగులు చూపిస్తూ కనీసం కార్మికులకు కూడా ఉపాధి చూపించలేనటువంటి అసమర్థత అయినటువంటి పరిపాలన అందించినటువంటి దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం మరి ఇప్పుడు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం. ఎవరైనా ప్రశ్నిస్తే చాలు అణిచివేస్తారు, వాళ్ళ మీద కేసులు పెడతారు. ఎవరైనా హక్కుల కోసం అడిగితే చాలు వాళ్ళ గొంతులు నొక్కుతారు, వాళ్ళ ఉద్యోగాల నుంచి ఓడబెలుతామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తారు. ఈ రోజున ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాసం చేసినటువంటి ప్రభుత్వం, ముఖ్యమంత్రి ప్రజలందరి యొక్క జీవితాల్ని చీకటిమయం చేసినటువంటి చరిత్ర. మరి స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు ప్రజా సమస్యలను గాలి కొదిలి తన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏకైక ఉపాధి కేంద్రాలుగా దాదాపు 5,000 మందికి ఉపాధిని అందిస్తున్నటువంటి, 5,000 కుటుంబాలకు ఉపాధిని అందిస్తున్నటువంటి 2 జూటు మిల్లు కూడా మూసివేసిన చీకటిలో నెట్టేటువంటి ప్రక్రియ కొనసాగింది. మారాలంటే, మన జీవితాలు మారాలంటే ఒక సరైనటువంటి నాయకుడిని ఎన్నుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన రేపు మే 13వ తారీఖున ఉంది. కనుక ఈలోగా మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈరోజు నగరపాలక సంస్థ కడతా ఉన్నాం, కానీ ఎక్కడ కూడా నగరపాలక సంస్థ నుంచి ఏ రకమైనటువంటి మౌలిక వసతుల విషయంలో పరిష్కార మార్గం ఎక్కడా కూడా దొరికేటువంటి పరిస్థితి లేదు. దేనికి ఉత్సవ విగ్రహాలు అయ్యారు, గెలిచినటువంటి కార్పొరేటర్లకి నిధులు హక్కులు తెలియవు. వాళ్ళు ఓన్లీ ఉత్సవ విగ్రహాల్లో చూస్తే తప్పించి వాళ్ళకి ఏ రకంగా ఆదాయం జనరేట్ అవుతుంది, ఆదాయం ఏ రకంగా వస్తుంది, దాన్ని దేనికి ఖర్చు పెట్టాలనేది కూడా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్ తెలియకుండా రౌడీని ఎదుర్కోవాలంటే 10 మంది కలిసి ఒక రౌడీని ఎదిరించవచ్చు. ఆ ఏరియాలో ఉన్న ఒక సమస్యని పరిష్కారం చేయాలంటే ఒకే ఒక ఆయుధం ఈ భారతదేశంలో కానీ ప్రపంచ దేశాల్లో కానీ ఎక్కడైనా కానీ
ఉన్నటువంటి ఒకే ఒక ఆయుధం, అది ఓటు అనేటువంటి వజ్రాయుధం. దాని విలువ 2,000, 3,000, 5,000, లక్షలు కాదు, మన తలరాతులే దాంట్లో ఉన్నాయి. కనుక మొదలైంది ఇండిపెండెంట్గా. మరి ఇక్కడి నుంచి తర్వాత ఓటమి లేకుండా కార్పొరేటర్స్గా, తర్వాత 2000లో కౌన్సిలర్గా, మున్సిపల్ వైస్ చైర్మన్గా 2 సార్లు, తర్వాత కార్పొరేటర్గా, తర్వాత ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడినా మళ్ళీ 14లో ఎమ్మెల్యేగా అయ్యారు. ఆ యొక్క ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి బడేటి చడ్డీ గారిని మీ అందరూ కూడా ఆశీర్వదించాలి. ఎందుకంటే ఈ రోజున మనం వాళ్ళ ఇంటికి వెళ్తే గౌరవించేవాడు కావాలి, మన సమస్య చెప్పి పిలిస్తే మన ఇంటికి రావాలి. అట్లాంటి నాయకుడిని మనం ఎన్నుకున్నప్పుడు మాత్రమే ముఖ్యం కానీ మన పదవులు ముఖ్యం కాదు అని పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారి యొక్క నిర్ణయాన్ని మరి ఘనంగా మనం స్వాగతిస్తూ ఆ 2 ఓట్లు కూడా సైకిల్ గుర్తుపై వేసి అఖండ విజయాన్ని అందించవలసిందిగా మీ అందరినీ కోరుకుంటూ ముగిస్తా ఉన్నా. మాట చెప్తా. మన డివిజన్లో 5 సంవత్సరాల క్రితం పరిపాలన ఎలా ఉండేది, ఏలూరులోనే, మన డివిజన్ అని కాదండి, 5 సంవత్సరాల క్రితం పరిపాలన ఎలా ఉండేది, మరి ఇప్పుడు పరిపాలన ఎలా ఉండదని ఒకసారి ఆలోచిస్తే ఎవరికి ఏమీ చెప్పాల్సిన అవసరం లేదండి. మరి ఈ డివిజన్లో ముఖ్యంగా పొద్దున్న 6 గంటల నుంచి రాత్రి వరకు కూడా తలుపులు తీసి ఎవరికి ఎలాంటి ఆపద వచ్చినా సరే, ఎలాంటి ఇబ్బంది వచ్చినా సరే నేనున్నానంటూ భరోసా ఇచ్చినట్టు వ్యక్తి మన పవర్పేట సింహం, ఏలుగురు సింహం బడేటి బుజ్జి గారు. మరి అలాంటి బుజ్జి గారి టైంలోనే మేమందరూ కూడా ఆకర్షితులయ్యి ఆయన చేసిన అభివృద్ధి కానీ అవన్నీ కూడా చూసి మేమందరూ కూడా ఆయనకు మద్దతు ఇచ్చామండి. అందువల్ల మీరందరూ కూడా ఆలోచించుకొని భగవంతుడు మనకి ఇచ్చిన వర్ణాల్లో ఒక్కటే కాముగా ఓటు వేసి వచ్చేయడమే. అది ఎప్పుడైతే చేశామో మనకి, మన పిల్లలకి, మన బంగారు భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మన ఓటు మన బడేటి చంటి గారికి వేసి, అలాగే పుట్టామయ్య చదువు గారికి వేసి మంచి పరిపాలన, బంగారు భవిష్యత్తు మనం ఏర్పాటు చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది. ఏలూరులోనే కాకుండా రాష్ట్రంలోని అఖండ మెజార్టీ ఇచ్చి గెలిపించవలసిందిగా ప్రార్థిస్తున్నామండి. ఈరోజు మన ప్రీతమ నాయకులు ఏలూరు ఉమ్మడి అభ్యర్థి బడేటి రాధాకృష్ణ చంటి గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. వేదిక నుంచిన పెద్దలు హనుమాన్ ఈశ్వరి బలరాం గారు దంపతులకి, అలాగే జనసేన ఇన్ఛార్జ్ రెడ్డప్ప నాయుడు గారికి, టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు అందరికీ కూడా, అలాగే ఈ సమావేశానికి విచ్చేసిన 34 డివిజన్ మహిళా మనులందరికీ, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జనసేన, బీజేపీ కార్యకర్తలు అందరికీ కూడా నమస్తే. సమావేశం పెట్టనవసరం లేదు అనేది నేను అనుకున్నా, కానీ మీ అందరి అభిమానంతో ఎప్పుడు పెడతారో మీరు అందరూ పెట్టండి, మమ్మల్ని అందరినీ కలవరా అని అంటే తప్పనిసరిగా మీ అందరినీ కలుస్తానని చెప్పి నా నామినేషన్ కంటే ముందే మీ అందరి దగ్గరికి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉండుండొచ్చు కూడా. మేమేంటనేది మొత్తం వార్డు ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి తెలుసు. 100 ఏళ్ల క్రితం చేతితో ఉన్న ఈ వార్డులో గత 20 సంవత్సరాల నుంచి కూడా బుజ్జి గారు ఏ విధంగా అయితే పరిపాలన అందించారనేది మీరు అందరూ కూడా చూశారు. ఈ 5 సంవత్సరాల్లో ఏ విధంగా పడ్డారనేది మీరు అందరూ కూడా చూశారు. మన వార్డుకి ఎవరు కూడా లేకుండా మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా గుండెల్లో పెట్టుకుని మీ ఇద్దరిని కూడా కలిపి ఇంటికి పంపించే బాధ్యతను బడేటి బుజ్జి గారు తీసుకున్నారు. బడేటి గుమ్మం ఎక్కంతో విభేదం అనేది లేకుండా సంతోషంగా ఇంటికి వెళ్ళేటట్టుగా చేయటం జరిగేది. మాట్లాడతానని చెప్పి ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా ఆయన పరిపాలన ఎలా సాగింది, ఈ 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరు కూడా మరి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారనేది వాళ్ళు చెప్పుకోలేదు. నా దగ్గర అనేక విధమైన ఇబ్బందులు చెప్పినప్పటికీ కూడా నేను చెప్పాను, రాబోయే రోజుల్లో ఏ ఇబ్బంది లేకుండా చేసుకునే బాధ్యత మనం అందరం కూడా తీసుకుంటామని చెప్పి నేను అందరూ కూడా చెప్పడం జరిగింది. మాదే, మేము స్కూటర్ వేసుకెళ్ళినా ఏదేసుకెళ్ళినా మా పని మేము చేసుకుంటూ వెళ్ళాం, కానీ ఎవరిని ఒక్కరిని కూడా ఈ డివిజన్లో ఇబ్బంది పెడతాం లేదు. ఈ అధికారంలో ఉన్నా లేకపోయినా ఏ రోజున లేదు. ఈ డివిజన్ ప్రజల్లో 100 సంవత్సరాల్లో
బడేటి కుటుంబం వల్ల సాయం పొందలేరే కానీ బడేటి కుటుంబానికి 5 పైసలు ఇచ్చిన ఎవరు కూడా లేరనేది సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నా. రాబోయే భవిష్యత్తులో ఇప్పుడు ఏం జరుగుతుందనేది మీరు చూశారు. ఇక్కడ ఉన్న సంబంధించి ఎవరికైనా సరే 100 ఏళ్ల చరిత్ర మళ్ళీ బడేటి కుటుంబ చరిత్రను తిరగరాసే పరిస్థితిగా ఈ వార్డు నుంచి మీరందరూ కూడా అత్యధిక మెజార్టీ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరూ కూడా చూసేవాళ్ళు. ఎందుకంటే బుజ్జి గారు చేసిన పరిపాలన చూశారు, మీరు అంతకుముందు పరిపాలన చూశారు. మా తాతయ్య గారి పరిపాలన మీరు అందరూ చూసుండ్రు. ఆ తాతకు తగ్గ మనవుడుగా మీరందరూ కూడా పరిపాలన అందించే విధంగా మీరందరూ కూడా తీర్చిదిద్దాలని మీ అందరి ఆశీర్వాదం కోసమే ఈ డివిజన్లో పెట్టడం జరిగింది. మీ అందరూ కూడా ఇది నా రాజకీయ భవిష్యత్తుకు పునాది కాబట్టి మీరందరూ కూడా బుజ్జి గారు వారసుడుగా నేను వచ్చాను కాబట్టి మీరందరూ కూడా ఆశీర్వదించి నన్ను పంపవలసిన బాధ్యతను మీరందరూ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు మా కుటుంబం ఓడిపోయినా గెలిచినా ఒక్కళ్ళు కూడా పల్లెత్తి మాట ఏ రోజున ఈ డివిజన్ నుంచి నేను వెళ్ళా మా కుటుంబం గుర్తు. కానీ ఓటు వేసినా వేయకపోయినా బుజ్జి గారు మంచివారు కాదు లేకపోతే ఇది కాదండి. అందరూ కూడా మా పెద్దన్నయ్య తెలుసు, మా చిన్నన్న నేను తెలుసు, అందరూ మా కుటుంబ సభ్యులందరూ కూడా మీకు తెలుసు. రేపు రాబోయే రోజుల్లో ఇది నాకు పుట్టిల్లు లాంటిది. పుట్టింటికి నుంచి పంపించేటప్పుడు అన్ని బహుమానాలు ఇచ్చి పంపుతారు. మరి మీరు ఏ బహుమానం ఇచ్చి పంపుతారనేది నేను ఎదురు చూస్తాను మీ అందరినీ కూడా. మరి పుట్టింట్లో రేపు రాబోయే ఎలక్షన్లో మీరు ఏ బహుమానం ఇస్తారనేది మీరు అందరూ కూడా మీరే నిరూపించుకోవాల్సిన బాధ్యత మీద అందరూ ఉంది కూడా. మిమ్మల్ని అందరినీ కూడా తప్పనిసరిగా గత నా దగ్గరికి వచ్చారు కాబట్టి ఏదైతే ఇదివరకు జరిగిందో మీ అందరినీ కూడా గుండెల్లో పెట్టుకు చూసుకునే బాధ్యత నాది. ఏ రోజున ఎవరిని కూడా పల్లెత్తి మాట కూడా మా కుటుంబం ఎవరిని మీరు ఎవరిని కూడా అనటం జరగల. ఎవరికైనా సరే తెల్ల రేషన్ కార్డు అవ్వచ్చు, అలాగే ఇల్లు లేకుండా ఎవరైనా ఉండొచ్చు, అలాగే పెన్షన్ ఎవరికైనా పోయి ఉండొచ్చు, లోగడ మీరు టిట్కో ఇల్లు కూడా ఇక్కడ నుంచి ఎవరైనా కడితే మీకు రాకపోయి ఉండొచ్చు, అలాగే ఇప్పుడు ఇల్లు ఏదన్నా వచ్చి ఉండొచ్చు. ఏదన్నా సరే అవన్నీ కూడా నా పరిపాలనలో ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి అప్పచెప్పే పూచి నేను తీసుకుంటాను నేను సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈ 5 సంవత్సరాల్లో మిమ్మల్ని మభ్య పెడతానికి ఏదైతే అన్ని రేట్లు పెంచారో మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎక్కడ నివసిస్తున్నా మీ జీవన ప్రమాణాలు పెరిగినాయి, బిల్డింగ్లు కట్టుకున్నారు, అన్నీ కట్టుకున్నారు. ఇవాళ ఏసీలు చాలా మందికి ఉండుంటాయి. మరి 300 యూనిట్లు వస్తే పెన్షన్ పోవటం అంటే ఎంత ఇబ్బంది అనేది మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఓట్లేసే అభిమానాన్ని మీరు చూపించాలి. రేపు రాబోయే భవిష్యత్తులో అందరికీ ఏ ఇబ్బంది ఉన్నా ఏ ఇబ్బంది రాకుండా చూసుకునే బాధ్యత నాది. ఈ 5 సంవత్సరాల్లో చూశారు, ఎక్కడైనా బ్లీచింగ్ కొడతాం కానీ మీకు పొగ కొడతాం కానీ పెనాయిల్ కొడతాం కానీ ఎక్కడైనా జరిగిందా? ఇంటి నిండా దోమలే ఉంటున్నాయి. అలాగే అనారోగ్యం పాలై ఎంత హాస్పిటల్ ఖర్చు అవుతుందో మీరు అందరూ కూడా చూస్తున్నారు. అలాగే చాలామంది ఇక్కడ మనం పని చేసుకుని పొద్దు నుంచి సాయంత్రం దాకా పని చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది మరి మేధర సంఘానికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళలో చాలామందికి ఎంతో కొంత మందు అలవాటు ఉంటుంది. ఇది వరకు 70 రూపాయలు ఉండేది వాళ్ళు 200 రూపాయలు చేశారు. ఆ 200 రూపాయలు చేసినా కూడా 200 రూపాయలది తాగితే ఎక్కదో, 200 చాలతలేదని 400 తాగారు. 400 తాగిన తర్వాత పవర్పాయింట్ రాకుండా రామచంద్రపేట వెళ్ళిపోవడం జరిగింది. ఇంటికి రాకుండా పోయే ఇటువంటి పరిస్థితుల నుంచి బయటికి రావాల్సిన బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలి. అందరూ కూడా బాగుండాలి, రేపు పొద్దున మనం అందరం బాగుండాలి అని అంటే ఈ రోజున కళ్యాణం ఎలాగో జరిగిందో కూడా మానుకుని మీ అందరికీ కూడా సినిమా టికెట్లు 5 రూపాయలకి ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు నొక్కారు. ఆయన పని అయిపోయింది. 5 రూపాయలకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారు అణిచివేత చేసేయాలనే ఉద్దేశంతో పెట్టుకుని మిగతా సినిమా యాక్టర్లందరి దగ్గర కూడా లంచం తీసుకున్నాడు. మళ్ళీ 150 రూపాయలు చేశాడు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించవలసిన బాధ్యతను మేమందరం కూడా తీసుకోవాలనే ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారితోనే రాష్ట్రం అభివృద్ధి చెంది ప్రజలు గెలవాలి, నేను గెలవటం కాదు ప్రజలు గెలవాలి అని ఒక నినాదం ఆయన ఇచ్చాడు. ప్రజలు గెలవాలి అని అంటే మీరు ప్రభుత్వాన్ని గెలిపించాలంటే మీరు గెలవాలంటే మంచి ప్రభుత్వం రావాలి. మీ అందరికీ కూడా ఎవరికైతే ఇది వరకు లేవో 18 ఏళ్ళ నిండిన వాళ్ళందరికీ కూడా నెలకి 1500 రూపాయలు చొప్పున ప్రతి కుటుంబానికి కూడా తెల్ల రేషన్ కార్డు పరిమితంగా ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది. కుటుంబంలో ఎవరికైనా 2 కార్డులు విడదీయకోకుండా ఉన్నట్టయితే ప్రతి దాంట్లో కూడా కుటుంబంలో ఉన్న ప్రతి కార్డును కూడా విడదీసి ఇంకో కార్డు ఇప్పించే పూచి కూడా నేను తీసుకుంటాను ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మీరందరూ కూడా సూపర్ 6 మీకు చెప్పడం జరిగింది. 15,000 రూపాయలు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకోవడానికి ఇస్తారు. అలాగే మీ అందరికీ కూడా 3 గ్యాస్ బండ్లు ప్రతి ఒక్కరికి కూడా తెల్ల రేషన్ కార్డు ప్రతిపాదిక ప్రతి ఒక్కరికి కూడా 3 రేషన్ కార్డులు మీ అందరికి కూడా ఇవ్వబడతాయి.
అలాగే మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా చాలా మంది ప్రయాణం చేస్తుంటారు. బస్సులో ఎక్కడికి వెళ్ళాలన్న జిల్లాలో మీ అందరికీ కూడా మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడం జరిగింది. అలాగే ఇంతవరకు పెన్షన్ వచ్చేసరికి 60 ఏళ్ళు పెడితే ఈ దఫా తెలుగుదేశం పార్టీ 50 ఏళ్లకే పెన్షన్ పెట్టింది. మీ అందరికీ కూడా 4000 రూపాయలు పెన్షన్ చేసింది. ఏప్రిల్ నుంచే పెన్షన్ చేస్తూ ఏప్రిల్ నెలదే, మే నెలదే, జూన్ నెలదే 3000 రూపాయలు 4000కి కలిపి 7000 రూపాయలు జూలై నెలాఖరికి పెన్షన్ ప్రతి నెల మీ ఇంటికి అందించడం జరుగుతుందని మీకు సందర్భంగా తెలియజేయడం. మీరేమీ నమ్మద్దు, పెన్షన్ మీ ఇంటికి ఎలాగ వస్తుందో అదే విధంగా వస్తుంది. తప్పనిసరిగా ఎవరైతే వాలంటరీ ఉన్నారో వాలంటరీ తీసుకొస్తుంది. ఏ వాలంటరీని కూడా తీయం. వాలంటరీ జీతం పెరుగుద్ది. ఇంకా ఎక్కువ చదువుకున్న వాళ్ళకి వేరే ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరుగుద్ది. మీరు ఏ అపోహలకి పోకుండా ఏదైతే పెంచారో చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ఆపిందని చెప్పారన్న ఉద్దేశంతో మీ అందరికీ ఒక కానుక ఇచ్చారు. వేసాకాలం కానుక కింద ఏప్రిల్, మే, జూన్ 3కి 3000 బోనస్. ఈ 3000 తీసుకోండి. జగన్మోహన్ రెడ్డి లాగా 250 పెంచడం ఉండదు. ఒక్కసారి 4000 రూపాయలు మీకు జూలై నుంచే జరుగుతుందని మీ అందరికీ కూడా సభాముఖంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ మన కుటుంబం అనుకుని ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా మీరు గెలిపించవలసిన బాధ్యత మీరు తీసుకోవాలి. ఒక పక్క మీకు తెలుగుదేశం బాధ్యత అయితే, ఒక పక్క మీ ఇంటి మనిషి బడేటి కుటుంబం నుంచి ఇక్కడ నుంచి పోటీ చేసి మనందరి కోసం నుంచున్నాడు అనేది రెండో బాధ్యత. ఈ 2 బాధ్యతలను మీరు తీసుకుని అత్యధిక మెజార్టీని ఈ డివిజన్ నుంచి ఇవ్వాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నా. అది ఏ విధంగా అంటే మనకి ఇక్కడే బూతులు 2 బూత్లో కూర్చున్న ఏజెంట్ కూడా అవతలోడికి ఆడి ఓటు కూడా నాకు పడేటట్టుగా ప్రచారం చేయండి మీ అందరినీ కూడా కోరుకుంటున్నా. ఎందుకోవడానికి పోటీ చేయడానికి ఎవరో ఇచ్చేసేవాళ్ళు కాదు. సరే, పోటీకి ఏదో ఒక విధంగా నుంచుంటామని వచ్చారు. మీరు కూడా ఏదైతే మీరు బాగుంటే మేము బాగుంటామని ఉద్దేశంతో మీరు కూడా ఒకసారి కొత్తదనాన్ని చూస్తే ఏమవుతుందనే చూశారు. కొత్తదనాన్ని చూస్తే ఏమైందో తెలిసింది మనకందరికీ కూడా. ఇక మనకు కొత్తదనం వద్దు. పాత తరం ఎప్పుడు కూడా స్టాండర్డ్. దాన్ని మీరు స్టాండర్డ్ ప్రభుత్వాన్ని, స్టాండర్డ్ కుటుంబాన్ని ఎన్నుకోవాలని మీ అందరినీ కూడా సవినయంగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి మాదన్ జగన్ గారిని కూడా వచ్చి దుశ్శాలువాతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. అలాగే ఇంకో ప్రెసిడెంట్ అయినటువంటి గ్రంథి సింహాచలం గారిని కూడా వేదికకు వచ్చి వారిని దుశ్శాలువాతో సత్కరించాల్సిందిగా. 100 మందితో అతి భారీ జాయినింగ్ జరుగుతుంది. అదే కార్యక్రమం కూడా ఉంది. మీరంతా కూడా ఒక్కసారి వేచి ఉండాలని కోరుతున్నాం. అలాగే కోశాధికారులు కోరుచున్నాం. అలాగే ఇంకో ప్రెసిడెంట్ కూడా వేదిక మీదకి వచ్చి పూలమాలతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి రొట్టా సూర్యనారాయణ గారిని దుశ్శాలువాతో సత్కరించాల్సిందిగా కోరుచున్నాం. ఈ రోజున 200 మందితో మన దువ్వ మురళి గారు, అలాగే వారి యొక్క అనుచర గణంతో 200 మందితో జాయిన్ అవుతున్నందుకు వారికి ఘనంగా మన బడేటి ఆఫీస్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.